వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ధనుర్మాసం వచ్చేసింది. ప్రత్యేకమైన నియమాలు ఏముంటాయి? మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చా లేకుంటే ఆలయానికి వెళ్ళాలా? ఎవరైతే ఈ మాసం అంతా పూజలు నిర్వహిద్దాము అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి, నైవేద్యాలు ఎలా సమర్పించాలి, ఒకవేళ ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎలా అయినా సింపుల్గా పూజ చేసుకోవచ్చా, నియమంగా ఉండాలంటే ఈ 30 రోజుల పాటు ఎలా ఉండాలి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ధనుర్మాసం వచ్చేసింది. ఒక్కొక్క మాసం అసలు ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకంగా చెబుతాము. మార్గశిర మాసం కంటిన్యూ అవుతూనే ధనుర్మాసం మనం చూస్తాం. అయితే ధనుర్మాసానికి నియమాలు ఏంటండి అసలు? ఒకవేళ ఈ మాసం అంతా కూడా విష్ణు ఆరాధనలకు, అమ్మవారి ఆరాధన చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి? ప్రారంభం ధనుస్సు సంక్రమణ నుంచి కూడా మనం సంక్రాంతి పండుగ దాకా 30 రోజులు జరిగేటువంటి వ్రతం అమ్మ. దీని శ్రీవ్రతము అని పేరు సాధారణంగా. శ్రీవ్రతం. ఈ వ్రతాలన్నింటిలో కూడా చాలా విశేషమైనటువంటిది ఈ ధనుర్మాస వ్రతం. ధనుర్మాసం మనం పూజ ఇంకోటి అనుకుంటాం, కానీ ఇది వ్రతం. భగవంతుణ్ణి భక్తితోటి మనం చేరుకోగలము అని చెప్పినటువంటి అవతారం గోదాదేవి. ఈ యొక్క అమ్మవారు ఈ 30 రోజుల కాలంలో అంటే ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రోజు నిద్రలేపుతూ భగవంతుడిని ఆ 30 రోజుల్లోనే ఆ యొక్క గుణగణాలన్నిటితోటి, ఆమె చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నిటితోటి మెప్పించి భగవంతుడిలో ఐక్యమైంది అని చెప్తారు శ్రీరంగ క్షేత్రంలో. అయితే ఇది మనం ఎలా చేసుకోవాలి? సాధారణంగా చాలా మంది ఏమవుతుందంటే, మేము అది తమిళంలో ఉంటుందండి, మేము చదవలేము ఒకటి ఫస్ట్. రెండోది ఏంటంటే కష్టపడి కొంచెం అంటే 30 రోజులు 30 పాసురాలు మేము చదవాలా, ఏదైనా ప్రసాదాలు చేయాలంటే తెల్లవారుజామున, అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ కాలం అంతా కూడా తెల్లవారుజామున నిద్ర లేచి, అంటే చాలా మంది కార్తీక మాసంలోనే తల స్నానాలు అవి ఇవి చేసి మేము మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నిద్ర లేవాలా, ఇలాంటివన్నీ చాలా మంది వింటుంటారు. కానీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చేటప్పటికి ధనుర్మాసాన్ని చాలా అద్భుతంగా చేస్తారు. మనకు తిరుమల శ్రీవారికి కూడా ఈ యొక్క సుప్రభాతం కాకోకుండా ఈ ధనుర్మాసం అంతా కూడా స్వామివారికి ఈ తిరుప్పావైని మనకు స్వామివారికి వినవిస్తారు. తిరుప్పావై అనేటువంటిది ఒక మంగళకరమైనటువంటిది. అది వినడం పాడడం రెండు చాలా విశేషం అమ్మ. సరే, 30 రోజుల్లో మనం చేయాల్సినటువంటివి ఏంటి? అమ్మవారి వ్రతం చేయాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్రత మహోత్సవంలో పాల్గొనడం అనేటువంటిది ఒకటి. అలా లేదు, మనం అక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే చేసుకోవాలి. అమ్మవారి గోదా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫోటోని ఏర్పాటు చేసుకొని ఆ తిరుప్పావైకి సంబంధించినటువంటి 30 పాసురాలని మనం అనుసంధానం చేసుకోవాలి ప్రతిరోజు. ఆ 30 పాసురాలు అనుసంధానం చేసుకొని ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ ఆ పాసురాన్ని ఒకటి చెప్పి అమ్మవారికి ప్రత్యేకంగా హారతి ఇవ్వడం అనేటువంటిది చాలా వైభవంగా చేస్తారు. స్వామి అవన్నీ చేయలేము మేము, అది కూడా చేయలేము, 30 మేము చదవలేము, మాకు ఆ సమయం లేదు అనుకునేటువంటి వాళ్ళు నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమంలో, అంటే ఉదయం 6 గంటల లోపలే నిత్యం చేసేటువంటి పూజా కార్యక్రమంలోనే అమ్మవారికి ఏ రోజుకి ఆ రోజు ఒక పాసురం ఉంటుంది ప్రత్యేకంగా. 30 రోజులకు 30 పాసురాలు, 30 పాసురాలకు విశేషమైనటువంటి అర్థాలు చాలా విశేషంగా ఉందమ్మ. ఆ పాసురాన్ని అమ్మవారికి విన్నవించడం, ఆనాడు పాసురాన్ని ఆ రోజుకొకటి విన్నవించడం, అమ్మవారికి హారతి, ఆ ప్రసాద నివేదన ఇవన్నీ చేయడం అనేటువంటిది ఒకటి. అంటే చాలా సింపుల్ గా, మేము ఇంకా కష్టం ఎక్కువ చేయలేము అనుకునేటువంటి చాలా మంది దీన్ని చాలా అద్భుతంగా చేస్తారమ్మా. చాలా క్షేత్రాల్లో ఈ యొక్క తిరుప్పావై అనేటువంటిది ఒక పెద్ద ఉత్సవం. ధనుర్మాసం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు తిరుమల దగ్గర నుంచి శ్రీరంగం కావచ్చు, కంచి కావచ్చు, శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి జన్మస్థలం శ్రీవిల్లిపుత్తూరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ 30 రోజులు అమ్మవారికి జరిగేటువంటి పూజా కైంకర్యాలు చాలా వైభవంగా ఉంటాయమ్మ. ధనుర్మాసం అనేటువంటిది సాధారణంగా మనం అనుకుంటామంటే ధనుర్మాసం అనగానే గోదాదేవి భగవంతుల్లో ఐక్యమైందా? అసలు గోదాదేవి ఆనాడు చెప్పినటువంటి ఈనాటికి కూడా మనం ఎందుకు చేస్తున్నాం అంటే, సీతా అమ్మవారు రామచంద్రమూర్తిని పెళ్లి చేసుకొని అరణ్యానికి వచ్చి కష్టపడి ఆమె లంకలో ఉండి రాముడు జయించి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా అంటే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కోసం ఎంతో చేశాడు, అమ్మ కష్టాలు పడింది ఇలా అని అనుకుంటుంటాం. కానీ ఒక భక్తురాలు ఒక వ్రతాన్ని చేస్తే ఆ వ్రతం ద్వారా భగవంతుణ్ణి చేరుకోగలము అని చెప్పి చూపించినటువంటిది గోదామ్మవారు. ఆ గోదామ్మవారు ఆమె చెప్పడం కాదు, ఆమె చేయడం కాకోకుండా ఈనాటికి కూడా అంటే వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వ్రతాన్ని ఇంకా కూడా ఆచరిస్తూ ఉన్నారు. దాని యొక్క ఫలితాన్ని ఇప్పటికి కూడా పొందుతున్నారు. చాలా విశేషం. అంటే భగవంతుడి యొక్క గుణగణాలన్నీ కూడా సీతాదేవి ఏం చెప్పారు, లేకపోతే రుక్మిణీదేవి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతుంటారు మామూలుగా. ఆయన యొక్క భగవంతుడి యొక్క గుణగణాలు గోదామ్మవారు వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పారని చెప్తాను నేనైతే. అంటే నార్మల్ గా అంటే భగవంతుని ఎప్పుడు ఆమె కీర్తిస్తూ, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎప్పుడు కీర్తిస్తూ భగవద్భక్తితోటి, అంటే సో అమ్మవారు వేసుకున్నటువంటి మాలని భగవంతుడు ఇష్టపడ్డాడు ఫస్ట్.
అమ్మవారు వేసుకోగానే ఆ మాలలో ఏం ప్రత్యేకం వచ్చింది అంటే భగవంతుడికి నేను కూడా భగవంతుడు అనేటువంటిది ఏం భావన చెందలేదు ఆమె. ఒక భక్తురాలుగా నేను వేసుకుంటే ఎలా ఉంటుందో చూశాడు, కానీ భగవంతుడికి అదే మెచ్చాడు. భక్తుడి యొక్క దాన్ని మెచ్చి ఆమెనే కావాలి, ఆమె ఉండాలి అనేటువంటి సంకల్పాన్ని విష్ణు చిత్తుల వారికి చెప్పి భగవంతుడు ఆమె వేసుకున్నటువంటి మాలనే ఇష్టం అని. అలా ఇప్పటికి కూడా మన తిరుమల బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు వేసుకున్నటువంటి మాలను ప్రత్యేకంగా తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అహోబిలం బ్రహ్మోత్సవాలు అమ్మవారు వేసుకున్నటువంటి మాలను ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణంలో సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఆ యొక్క విధి అనేటువంటిది ఇప్పటికి కూడా జరుగుతుందమ్మా. అది గోదామ్మ వారికి ఉన్నటువంటి విలక్షణం, చాలా గొప్పది అది. అది అంటే ఈ వ్రతం చేయటం వల్ల మీరు అన్నట్టు ఇదంతా నెల రోజులు కూడా వ్రతంగా చూడాలి, 30 పాసురాలు చదువుకోవాలన్నారు. చివరి అంకానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందండి? సాధారణంగా ఈ 16 రోజుల కాలం మేము తెల్లవారుజామునే పూర్తి చేస్తారు కొంతమంది. తర్వాత 15 రోజులు పొద్దున్నే తొందరగా అవుతుంది. మిగతా 15 రోజులు కొంచెం సూర్యుడు ఉదయించే సమయానికి అవుతుంది. 2 రకాలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో వచ్చేటప్పటికి 15వ పాసురం తర్వాత ఉండేటువంటి పాసురాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పాసురాలు ఉంటాయి. చాలా వరకు ధనుర్మాసంలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కట్టె పొంగలి ప్రసాదం నివేదన చేయడం, చక్కెర పొంగలి ప్రసాదం నివేదన చేయడం, కదమ్మం ప్రసాదం నివేదన చేయడం అనేటువంటిది చాలా క్షేత్రాల్లో జరుగుతుంది. ఇంట్లో కూడా చాలా మంది స్వామివారికి వెన్న, కట్ట పొంగలి ప్రసాదం నివేదన చేసి పెట్టేటువంటి వాళ్ళు. చివరికి వచ్చేటప్పుడు దాంట్లోనే మనకు భోగి పండుగ రోజు కళ్యాణం మనం చాలా విశేషంగా చేసుకుంటారు, గోదా కళ్యాణం చేసుకుంటారు. అంటే చాలా మంది ఇంట్లో ఉండేటువంటి మూర్తులే గోదా అమ్మవారు, కృష్ణుడు ఉంటారు. అవకాశం ఉండేటువంటి వాళ్ళేమో ఋత్వికులను పిలుచుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఏమీ లేవు, మనం ఏం చేయలేని పరిస్థితి ఉన్నాం అనుకున్నా మనం సాధారణంగా మనం ఎలా అయితే స్వామివారికి ఉపచారాలు చేస్తున్నామో ఆ ఉపచారాలు చేస్తున్నట్టుగానే భావిస్తూ కళ్యాణాన్ని మనమే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా ఏదైనా ప్రాంతంలో క్షేత్రంలో జరుగుతుంటే ఆ క్షేత్రంలో మన విగ్రహాలను కూడా తీసుకెళ్లి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియని మనం కూడా చూస్తూ చేసుకునేటువంటిది ఉంటుంది. కానీ గోదా కళ్యాణం అనేటువంటిది చాలా విశేషం. ఆ వ్రతం చేసినటువంటి వాళ్ళు ఆ కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది చాలా గొప్పదమ్మా. అది ఎటువంటి ఫలితం దక్కుతుంది అసలు ఇలా పాశురాలు పఠించడం వల్ల, అవి వినటం వల్ల? అంటే శ్రీ వ్రతం ఫస్ట్. శ్రీ అంటే మహాలక్ష్మి ఫస్ట్. లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది ఒకటి. వివాహం కానటువంటి వాళ్ళు స్త్రీలు చేస్తే ఉత్తమోత్తమైనటువంటి భర్త దొరుకుతాడు అని చెప్తారు. చాలా మంది ఇప్పుడు కాలంలో 30 రోజులు ఉదయం లేచి మేము చెయ్యాలా అనేటువంటి చాలా మంది, అంటే మాతృమూర్తులందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి, ఏ రోజు అంటే వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఏ రోజుకి ఆ రోజు పాసురాన్ని కనీసం వినడానికైనా ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఫస్ట్ మనలో ఉన్నటువంటి నెగటివ్ అనేటువంటిది కూడా పూర్తి తగ్గిపోతుంది. ఫలితం అనేటప్పటికీ కృష్ణ ప్రేమ ఎలా అంత గొప్పదో గోదామ్మ వారు ఆచరించినటువంటి భక్తి ద్వారా భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామమ్మా. భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది? సాధారణంగా మనందరం అదేంటి స్వామి ఎవరైనా చెప్తే భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది అని. భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు కలగాలి అంటే ఎన్నో అడ్డంకాలు ఉంటాయి. ఇలాంటి వ్రతాలు, ఇలాంటి యొక్క ఉపాసనలు చేయడం ద్వారా ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే స్వామి శ్రీచరణాలని మనం పట్టుకుంటామో మనలో ఉండేటువంటి సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి. అది శ్రీవ్రతానికి ఉండేటువంటిది అది చాలా గొప్పదమ్మా. కార్యసిద్ధి చాలా అద్భుతంగా వస్తుంది. ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చమ్మా, ఎవరైనా చేయొచ్చు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ వ్రతాన్ని, మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నారులు ఎవరైనా కూడా చేయొచ్చు. చాలా అద్భుతంగా చేయొచ్చు. ఇబ్బంది అయినా 5 రోజులు పక్కన వదిలేయాలి. ఇబ్బంది అయినా 5 రోజులు వదిలేయాలి. అంటే ఇంట్లో పక్కన ఉండి ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అలా లేదనుకుంటే మాత్రం 5 రోజులు వదిలేసి చేసుకోవాలి. 5 రోజులు పాసురాలను కూడా ఆ రోజు మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళు స్వామివారికి వినవించుకోవచ్చు, తప్పేం లేదు. అది తమిళంలో ఉంటాయి కాబట్టి కొంచెం అదే కష్టం అండి. మేము అంటే నృసింహ సేవా వాహిని తరపున దీన్ని ప్రత్యేకంగా చిన్నగా అంటే నిదానంగా పలకడానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండడం కోసం ఏ రోజుకి ఆ రోజు పాసురాన్ని ముందు రోజు రాత్రి మేము అందరికీ పంపిస్తాము. మా వాట్సాప్ ద్వారా అందరికీ పంపిస్తే అది కనీసం ఆ సమయంలో వినడానికైనా ప్రయత్నం చేస్తారని చెప్పి చాలా మందికి పంపిస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రత్యేకంగా తెలుగులో అర్థాన్ని రాసి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు అది చదువుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఎవరైనా కావాలనుకున్నా కూడా మీరు ఎలాగో కింద నెంబర్ ఇస్తారు కదా, వాళ్ళకు కూడా పంపిస్తాం మేము. ఎవరైతే పాశురాలు మేము తమిళంలో చదవలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంటుంది, కానీ ధనుర్మాసం చేసుకోవాలని, గోదా అమ్మవారి పూజ అలాగే కృష్ణుడి పూజ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నృసింహ సేవా వాహిని తరపున ఒక నెంబర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి, స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. మీరు స్వయంగా ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఓకే, లేదంటే కనుక మీకు మెసేజ్ ద్వారా పాశురాలను పంపిస్తారు. మీరు సులువుగా చదువుకునే విధంగా తెలుగులో దాని అర్థం చెప్తారు. చదవటం తమిళంలోనే చదవాలి, కాబట్టి తెలుగులో దాని అర్థం ఏమిటనేది మీరు తెలుసుకుని సులువుగా పఠించి మీరు విన్నవించుకోండి. గోదామ్మ వారికి అలాగే ఆ భగవంతుడికి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని గురువుగారు చెప్తున్నారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.
నమస్తే.